పెళ్లి మండపంలో ఆఖరి నిమిషంలో సునందకు ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య. షాక్లో జీవన. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎలా కనుగొనాలి, ఎలా ఆదిత్య ఆనందిని దూరం చెయ్యాలి. ఆదిత్య సంతోషంగా ఉండాలి అంటే నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అంటూ సునంద అయితే ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. ఆదిత్య, నువ్వు నా మాట వింటావని నేను అనుకుంటున్నాను. నేను చెప్పినట్టే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఆదిత్య. నువ్వు ఆనందిని మర్చిపోవాలి. మీ ఇద్దరూ శాశ్వతంగా విడిపోయి నువ్వు కొత్త జీవితం మొదలు పెడితేనే ఆ ఆనంది పీడ విరగడవుతుంది. లేకపోతే తన కారణంగా మన కుటుంబం ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉంటుంది. నువ్వు నా మాట విని ఈ పెళ్ళికి ఒప్పుకో అంటూ అనంగానే ఆదిత్య అయితే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో అయితే పడిపోతాడు. ఏంటి, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అది ఎలా కుదురుతుంది అంటూ అనుకుంటూ ఉండగా, ఏంటి ఆదిత్య, ఏం మాట్లాడవేంటి? ఈ అమ్మ కోరిక తీర్చలేవా అంటూ అడుగుతూ ఉండగా ఆదిత్య అయితే సరేనమ్మా అంటూ చెప్తూ ఉంటాడు. అప్పుడే సునంద అయితే ఆనందంగా వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య అయితే కుప్పకూలిపోతాడు. ఏంటి మమ్మీ, పెళ్లి దాకా తీసుకువెళ్ళావు, ఇప్పుడు నా బాధని నేను ఎవరితో చెప్పుకోవాలి? ఆనందిని తప్ప నా జీవితంలో ఎవరికీ చోటివ్వలేను. అలాంటిది ఇప్పుడు నువ్వు పెళ్ళి అంటే నేను ఏ సమాధానం చెప్పాలి? పైగా నీ సంతోషం కోసమని అడిగావు. నీ సంతోషం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడను. నువ్వు నా ప్రాణాలు అడుగుంటే ఆనందంగా ఇచ్చేసేవాణ్ణి. కానీ నా జీవితంలో వేరొకరికి చోటివ్వమని అడుగుతున్నావు. నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను వేరొకరిని నా మనసులోకి ఎలా అంగీకరిస్తాను అంటూ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక సునంద అయితే చాలా సంతోషపడుతూ శశికాంత్ అందరితో ఈ విషయాన్ని అయితే చెప్తుంది. ఆదిత్యకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను, ఆదిత్య అందుకు ఒప్పుకున్నాడు అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నావు సునంద? ఆదిత్యకి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? నువ్వు అసలు ఏ నిర్ణయం తీసుకున్నావో స్పృహ ఉండే ఆలోచిస్తున్నావా అంటూ అడుగుతూ ఉండగా, నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. ఇంతకాలం నేను ఆలోచించకుండా ఆదిత్య జీవితాన్ని పట్టించుకోకుండా వదిలేశాను. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. ఆదిత్య సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాడికి మళ్ళీ పెళ్లి జరగవలసిందే. లేకపోతే వాడి జీవితం అర్ధకారంగా మిగిలిపోతుంది. అలా మిగలడానికి వీల్లేదు. వాడు ఆనందంగా ఉండాలి అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అసలు ఏ సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు సునంద. నేను ఒక జీవశవాన్ని అయిపోయాను. నాకంటూ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం కూడా లేకపోయింది అంటూ ఇక శశికాంత్ అయితే బాధగా వెళ్ళిపోతాడు. ఇంతలో మరొక వైపు చైతన్య అయితే ఆదిత్య దగ్గరికి వస్తాడు. ఏంటి, మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అమ్మకి మాట ఇచ్చావా? అసలు నువ్వు ఎలా ఆలోచించగలుగుతున్నావన్నయ్య? సీతమ్మ లాంటి వదినమ్మని దూరం చేసుకుని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలనని అనుకుంటున్నావా? వేరొకరికి నీ మనసులో చోటు ఇవ్వగలనని అనుకుంటున్నావా? ఇంతకాలం మా అన్నయ్య ఒక శ్రీరాముడు, మా అన్నయ్య బాటలోనే నడవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది నువ్వు ఎంత స్వార్థపరుడువో. నీ స్వార్థం కోసం ఎవరి గుండె ముక్కలు చేయడానికి కూడా వెనుకాడవు, ఎవరిని బాధ పెట్టడానికైనా వెనుకాడవు. నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు అన్నయ్య. తొందరలోనే నువ్వు నిజం తెలుసుకుంటావు. అప్పటికి నీ చేతులు ఈ పరిస్థితులన్నీ చేదాటిపోతాయి. నువ్వు చెయ్యడానికి ఏమీ లేక, నిజం తెలుసుకుని నీ తప్పు సరిదిద్దుకోలేక కుమ్ములిపోయే రోజంటూ వస్తుంది అంటూ చైతన్య అయితే కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక ఆదిత్యకి సునంద మళ్ళీ పెళ్లి చేస్తుందన్న విషయం తెలుసుకుని పద్మమ్మ, సింహాద్రి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇదేందయ్యా, బిడ్డ జీవితం గురించి కనీసం ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఆ సునందమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి?
పద వెళ్ళి అడుగుదాము అంటూ ఇక పద్మమ్మ సింహాద్రి అయితే బయలుదేరుతారు. అప్పుడు ఇక ఆనంది అయితే వస్తుంది. ఎక్కడికమ్మా మీరు వెళ్ళేది? మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ పెళ్ళికి ఆయన ఇష్ట ప్రకారం ఒప్పుకున్నప్పుడు మనం అడగవలసిన అవసరం లేదు. ఆయనకి ఇష్టం లేకుండా బలవంతంగా జరుగుతూ ఉంటే మనం అడిగిన అవకాశం ఉంటుంది. ఆయనంతటా ఆయనే ఇష్టపడి పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎలా అడుగుతామో? మీరు అడగడానికి వీల్లేదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే సునంద అయితే శుభలేఖ తీసుకువచ్చి ఆనంది చేతిలో అయితే పెడుతుంది. చూడు, రేపే ఆదిత్యకి పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. నీ భర్త పెళ్ళి చూడలేక రావేమో, కానీ నువ్వు నేను చెప్పినంతకైనా ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే నిన్ను ఆనందిగా అంటే నా కోడలు ఆనందిగా పిలవడం లేదు, కేడీ కంపెనీ తరపున నిన్ను ఆహ్వానిస్తున్నాను. కాబట్టి నువ్వు కేడీ బిజినెస్ పార్ట్నర్గా తప్పకుండా రావాల్సిందే అంటూ సునంద అయితే ఇక ఆనందికి శుభలేఖ అయితే ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక పెళ్ళికైతే అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఒకవైపు చైతన్య అయితే కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. మరొక వైపు శశికాంత్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నేను చేసిన తప్పుకి నీ జీవితం నాశనం అయిపోయిందమ్మా ఆనంది, నన్ను క్షమించు. జీవితంలో నా తప్పుని సరిదిద్దుకోలేను అంటూ బాధపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక ఆదిత్యనైతే పెళ్లి కొడుకుగా రెడీ చేసి పెళ్లిపీట్ల మీద అయితే కూర్చోబెడతారు. ఇంతలో అప్పుడే ఆనంది అయితే వస్తుంది. ఆనంది రాగానే ఇక ఆనందిని చూసిన ఆదిత్య అయితే తన వైపు చూడలేక తల అయితే దించుకుంటాడు. ఇంతలో ఆనంది కూడా ఆదిత్య ఎదురుగానే కూర్చుని ఉంటుంది. అప్పుడే ఇక పెళ్లికి ముహూర్తం అయితే అవ్వంగానే ఇక పంతులు గారైతే ఆదిత్య చేతికి తాళిబొట్టిచ్చి ఇక కట్టమనంగానే అప్పుడే ఆదిత్య అయితే జరిగింది మొత్తం అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆనంది మెడలో తాళి కట్టడం, తనకి కాళ్ళు రావడానికి, ఆనంది చనిపోవడానికి కూడా సిద్ధపడడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఆ తాళిబొట్టు అయితే అక్కడ పడేసి, ఆనంది నన్ను క్షమించు ఆనంది, నేను ఎప్పటికీ కూడా నిన్ను దూరం చేసుకోలేను, ఎవరు పంతానికి నిన్ను వదులుకోలేను, నా మనసులో వేరొకరికి చోటివ్వలేను అంటూ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఆనందినైతే పట్టుకుంటాడు. అప్పుడే సునంద అయితే ఏంటి అది ఇదంతా అంటూ అడగంగానే నన్ను క్షమించమ్మా, నీ సంతోషం కోసమే నేను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాను, కానీ అందుకు నా మనసు అంగీకరించడం లేదు. నేను ఆనందిని దూరం చేసుకోలేను, నేను మళ్ళీ పెళ్లి చేసుకుని తప్పు చెయ్యలేనమ్మా. నా భార్య చాలా ఉత్తమురాలు, అసలు తను ఇలా చెయ్యడానికి కారణమే తను ఆ ఇంటి వారసురాలు కాబట్టి అదంతా అర్థం చేసుకోకుండా నేను తనని ఈ కారణంతో దూరం చేసుకోలేను. నన్ను క్షమించు, నాకు ఆనందియే కావాలి, జీవితాంతం తనతోనే కలిసి ఉంటాను. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించమ్మా. నీ మాట విని ఆదిత్య చచ్చిపోయాడని అనుకో, నేను నా భార్యని దూరం చేసుకోలేను అంటూ ఆఖరి నిమిషంలో ఇక సునందకు ఊహించని షాక్ అయితే ఇస్తాడు ఆదిత్య. ఇక ఆదిత్య చెప్పిన విషయం విని సునంద కూడా తన తప్పు అయితే తెలుసుకుంటుంది. నన్ను క్షమించు ఆనంది, చాలా పెద్ద తప్పు చేశాను, నువ్వు ఆ ఇంటి వారసురాలువని తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు అంటూ సునంద కూడా క్షమాపణ అయితే చెప్తుంది. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరిని కూడా ఇంటికైతే తీసుకుని వెళ్తుంది సునంద. ఇదంతా చూసిన జీవన్ అయితే షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది, నేను ఇంటి మహారాణిలా ఉండొచ్చు, ఆదిత్యకి పెళ్ళి అయిపోతుంది కాబట్టి వాళ్ళని ఏదో రకంగా దూరంగా వెళ్ళిపోయేలా చేసి ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవచ్చు అనుకున్నాను, ఇలా జరిగిందేంటి అంటూ ఇక జీవన్ అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.